గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. The first one, the Ministry of Civil Aviation has recently given a no objection certificate for the operation of which of the following airlines in India. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి భారతదేశంలో ఈ కింది ఏ విమానయాన సంస్థ యొక్క ఆపరేషన్ కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ని ఇచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్ గా మీరు వినే ఉంటారు, ఇక్కడ చూడొచ్చు, లైక్ గో ఫస్ట్ ఉంది, ట్రూజెట్ ఉంది, సో ఇండిగో ఈజ్ దేర్. అలాగే ఇప్పుడు మనకి భారతదేశంలో ఒక కొత్త ఎయిర్లైన్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో దాని పేరు ఆకాశ ఎయిర్లైన్స్. సో ఈ ఆకాశ ఎయిర్లైన్స్ అనేది తన సేవల్ని 2022 మనకి ఏదైతే సమ్మర్ ఉందో ఈ సమ్మర్ సీజన్ నుంచి దాని యొక్క సేవల్ని స్టార్ట్ చేయబోతుంది, సర్వీసెస్ ని స్టార్ట్ చేయబోతుంది. అండ్ దట్ టు స్టాక్ మార్కెట్లో చాలా ఫేమస్ పర్సన్గా చెప్పొచ్చు, అండ్ ఇండియాలో చాలా ఫేమస్ పర్సన్గా చెప్పొచ్చు రాకేష్ జుంజువాలా. అలాంగ్ విత్ హిమ్, ఆయనతో పాటు మనకి ఎవరైతే వినయ్ దూబే, ద ఫార్మర్ సిఇఓ ఆఫ్ జెట్ ఎయిర్వేస్ గా చెప్పొచ్చు, వీళ్ళు ఇద్దరు కలిసి సో మనకి ఆకాశ ఎయిర్లైన్స్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సో దాన్ని రన్ చేయడం కోసం ఇండియాలో పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దానితో పాటు ఏంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి ప్రస్తుతం మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, Jonas Gahrstov has assumed the office of Prime Minister of which of the following countries? సో ఈ కింది ఏ దేశానికి ఇటీవల జోనస్ గాహర్స్టోర్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి నార్వే. సో నార్వేకి జోనస్ రీసెంట్ గా న్యూ ప్రైమ్ మినిస్టర్, నూతన ప్రధానమంత్రిగా చేపట్టడం జరిగింది బాధ్యతల్ని. ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్. సో నార్వే అనేది మనకి కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి నార్వే యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి నార్వేనియన్ క్రోన్ అనేది దాని కరెన్సీగా ఉంది. అండ్ నార్వే క్యాపిటల్ వచ్చేటప్పటికి ఒస్లోగా ఉంది. సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దట్ ఈస్ అ మెయిన్ థింగ్. సో బట్ నార్వేకి నూతన ప్రైమ్ మినిస్టర్ గా జోనస్ గార్స్టోర్ అపాయింట్ అయ్యారు. సో అది ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొకటి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఉంది, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కూడా ఉంది. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2021కి సంబంధించి ఇండియా ర్యాంక్ 142 అయితే నార్వే యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి టాప్గా నిలిచింది. సో ఇక్కడ నార్వే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను, నార్వే ఈజ్ ర్యాంక్ ద టాప్ ఇన్ ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్గా కూడా చెప్పొచ్చు. 2020 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా నార్వే టాప్ చేసిందని చెప్పొచ్చు. సో అలాంటి నార్వేకి నూతన ప్రైమ్ మినిస్టర్గా ప్రధానిగా జాన్ గార్స్టోర్ ఎంపిక కావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి హూ ఆన్ ద 2021 ఎడిషన్ ఆఫ్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్. సో సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ ని ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇండియా. యాక్చువల్గా ఫైనల్ మ్యాచ్ అనేది నేపాల్కి ఇండియాకి మధ్యలో జరిగింది. సో ఈ మ్యాచ్లో ఇండియా సో మనకి ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అనే దాన్ని. అండ్ దిస్ ద 8th టైం భారతదేశం ఇలాంటిది గెలుచుకోవడం, 8వసారిగా కూడా చెప్పొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే లాయనల్ మెస్సీ ఎవరైతే ఉన్నారో అర్జెంటీనా ఫుట్బాలర్. సో ఆయన ఇంటర్నేషనల్ వ్యాప్తంగా 80 గోల్స్ని చేయడం జరిగింది. సో ఇదే రికార్డ్ని ఇండియన్ ఫుట్బాలర్ అయిన సునీల్ ఛేత్రి కూడా మనకి ఈసారి సో ఆయన సాధించడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సునీల్ ఛేత్రి సో ఇంటర్నేషనల్ వైడ్గా 80 గోల్స్ని సాధించడంలో ఆయన రికార్డ్ని క్రియేట్ చేశారు. సో అది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్రెడీ మీకు నేపాల్ గుర్తుంటుంది, నేపాల్ క్యాపిటల్ ఈజ్ కాఠ్మాండు. సో విద్యాదేవి భండారి దీనికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఆన్ ద గ్లోబల్ పీస్ ఫోటో అవార్డ్ చిల్డ్రన్ పీస్ ఇమేజ్ ఆఫ్ ద ఇయర్ 2021. సో ఇటీవల గ్లోబల్ పీస్ ఫోటో అవార్డ్ 2021 ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. లైక్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆద్య అరవింద ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్, దట్ ఈస్ ఆద్య అరవింద. అండ్ ఈమె బెంగళూరుకి సంబంధించిన పర్సన్ అండ్ 7 years old. సో 7 సంవత్సరాలు గల ఆద్య అరవింద బెంగళూరు కర్ణాటకకి సంబంధించిన పర్సన్ 2021 ప్రపంచ శాంతి ఫోటో అవార్డుని గెలుచుకోవడం జరిగింది. సో భారతదేశంలో ఇలాంటి అవార్డుని గెలుచుకున్న ఫస్ట్ చైల్డ్గా కూడా ఆద్య అరవింద నిలవడం జరిగింది. అండ్ దానితో పాటు 1000 euros ఈమె క్యాష్ ప్రైజ్గా తీసుకున్నారు. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే మనకి ఈమె ఆస్ట్రియన్ పార్లమెంట్ని కూడా విజిట్ చేయనున్నారు. సో అలాంగ్ విత్ దిస్ థింగ్ ఆస్ట్రియన్ పార్లమెంట్ని విజిట్ చేయనున్నారు. 1000 euros క్యాష్ ప్రైజ్గా గెలుచుకున్నారు. అండ్ ఫస్ట్ టైం ఇండియన్ చైల్డ్, యాజ్ అ ఇండియన్ చైల్డ్గా ఫస్ట్ టైం ప్రపంచ శాంతి ఫోటో అవార్డుని తీసుకోవడం కూడా సో ఆద్య అరవిందాకి దక్కింది. నెక్స్ట్ వన్ చూద్దాం.
Who among the following is set to take over the head coach of Indian cricket team after current coach Ravi Shastri? సో మనకి ఏదైతే ఇండియన్ క్రికెట్ టీం ఉందో దానికి హెడ్ కోచ్గా ఇప్పటి వరకు రవి శాస్త్రి గారు ఉన్నారు. సో రవి శాస్త్రి గారి ప్లేస్లో ఎవరు రాబోతున్నారు అని అడుగుతున్నారు. దట్ ఈస్ రాహుల్ ద్రావిడ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో మనకి రాహుల్ ద్రావిడ్ గారిని ఎంపిక చేశారు. అలాగే రాహుల్ ద్రావిడ్ ప్రజెంట్ నేషనల్ క్రికెట్ అకాడమీ అనే దానికి హెడ్గా ఉన్నారు. సో దాని తర్వాత ఇప్పుడు దీనికి కూడా చైర్పర్సన్గా హెడ్గా రాబోతున్నారు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ లాంచ్డ్ హెల్దీ స్మైల్ ఆ డెంటల్ హైజెనిక్ యాప్ ఫర్ చిల్డ్రన్? సో మనకి ఈ కింది వాటిలో ఏది హెల్దీ స్మైల్ ఒక పిల్లల కోసం దంత పరిశుభ్రత యాప్ అనే దాన్ని లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఎయిమ్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏదైతే ఉందో సో అది పిల్లల కోసం హెల్తీ స్మైల్ అనే ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈస్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఆఫ్ ద కంట్రీ టు అడ్మినిస్ట్రేటర్ COVID-19 వ్యాక్సిన్స్ టు ద దోస్ ఏజ్ 2 to 18 years? సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి దేశంలోని 2 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారికి COVID-19 వ్యాక్సిన్లను అందించడానికి మొదటి రాష్ట్రంగా నిలవబోయేది ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి తమిళనాడు ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో గత కొద్ది కాలంగా మనం చూస్తున్నాం మహారాష్ట్ర విషయం ఏంటంటే దాదాపుగా 1 crore పైగా మహారాష్ట్ర కోవిడ్ వ్యాక్సినేషన్ని ఇవ్వడంలో ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది లేదా ఒక స్థానాన్ని సంపాదించుకుందని చెప్పొచ్చు. ఒడిస్సాకి సంబంధించిన భువనేశ్వర్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడంలో. ఫస్ట్ యూనియన్ టెరిటరీగా లడాక్ స్థానాన్ని సంపాదించుకుంది. ఫస్ట్ విలేజ్గా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒక విలేజ్ స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. అలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి కోవాక్సిన్ ఇవ్వనున్నారు. భారత్ బయోటెక్ ఏదైతే ఉందో అది నిర్మించిన కోవాక్సిన్ అనే దాన్ని ఇవ్వనున్నారు. సో అది తమిళనాడుకి సంబంధించింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ప్రెగ్నెంట్ విమెన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయనున్నారు. సో ప్రెగ్నెంట్ విమెన్కి కూడా త్వరలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఈ స్థానాన్ని కూడా ఈ రికార్డ్ని కూడా తమిళనాడునే క్రియేట్ చేయబోతుంది. విచ్ కంట్రీ హోస్టెడ్ ద ప్రెస్టీజియస్ క్యాంబ్రియన్ పెట్రోల్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ 13th-15th October 2021? సో మనకి ఏదైతే క్యాంబ్రియన్ పెట్రోల్ ఎక్సర్సైజ్ ఉందో ఈ పెట్రోల్ ఎక్సర్సైజ్ని లేకపోతే ఈ ఏమంటారు ఈ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్లో సో ఏది ఏ కంట్రీ కండక్ట్ చేసింది అని చెప్పి అడుగుతున్నారు. లైక్ యూకే, కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదా రష్యా. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి యూకే ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో యునైటెడ్ కింగ్డమ్ రీసెంట్గా క్యాంబ్రియన్ పెట్రోల్ ఎక్సర్సైజ్ అనే దాన్ని నిర్వహించింది. సో యాక్చువల్గా ఇది ఎక్సర్సైజ్ లాంటిది కాదండి, ఇది ఒక ప్రోగ్రామ్ లాంటిది అని చెప్పొచ్చు. సో ఈ ప్రోగ్రాంలో ఏంటి అంటే జనరల్గా 96 టీమ్స్ అనేవి పార్టిసిపేట్ చేశాయి. ఈ 96 టీమ్స్లో మన ఇండియాకి సంబంధించిన గోర్ఖా రైఫిల్ లేదా ఫ్రంటియర్ రైఫిల్ టీం ఏదైతే ఉందో సో అది గోల్డ్ మెడల్ని తీసుకుంది. యుద్ధ విన్యాసాన్ని ప్రదర్శించి గోల్డ్ మెడల్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్యాంబ్రియన్ పెట్రోల్ అనే ప్రోగ్రామ్ అయితే మాత్రం మనకి యూకేలో జరిగింది, కానీ గోల్డ్ మెడల్ని గెలిచింది ఇండియా. అండ్ దట్ టు గోర్ఖా రైఫిల్స్ ఈ మెడల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాయింట్ సీ 2021 ఈజ్ అ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ 2 countries? జాయింట్ సీ అనే యుద్ధ విన్యాసము ఏ 2 countries మధ్య యుద్ధ విన్యాసంగా అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి చైనా అండ్ రష్యా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. సో సీ ఆఫ్ జపాన్ అని చెప్పేసి ఉంది. సీ ఆఫ్ జపాన్ కేంద్రంగా చైనా అండ్ రష్యా కలిసి ఈ 2 కూడా మనకి ఈ జాయింట్ యుద్ధ విన్యాసాన్ని నిర్వహించనున్నాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే చైనా ఇండియాకి సంబంధించిన ఎక్సర్సైజ్గా హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే యుద్ధ విన్యాసాన్ని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రష్యాకి సంబంధించి ఇండియాకి సంబంధించి ఇంద్రా అనే యుద్ధ విన్యాసాన్ని చెప్పొచ్చు. సో ఈ 2 కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే యునైటెడ్ స్టేట్స్ నిన్నే చెప్పుకున్నాం యుద్ధ అభ్యాస్. యునైటెడ్ స్టేట్ ఇండియాకి సంబంధించిన ఎక్సర్సైజ్గా యుద్ధ అభ్యాస్, వజ్ర ప్రహార్ ఇలాంటి ఎక్సర్సైజ్ని మనం డిస్కస్ చేయొచ్చు, రివైజ్ చేసుకోవచ్చు. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్? సో కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్కి నూతన చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ప్రదీప్ కుమార్ పాంజా. సో ప్రదీప్ కుమార్ పాంజా ఎవరైతే ఉన్నారో సో ఆయన చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది కర్ణాటక బ్యాంక్కి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ WHO రిలీజ్డ్ అ గ్లోబల్ రోడ్ మ్యాప్ టు డిఫీట్ మెనింజైటిస్ బై విచ్ ఇయర్? సో మెనింజైటిస్ ఏదైతే వ్యాధి ఉందో సో ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది దీనివల్ల చాలా ఇబ్బందులకి గురవుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు కూడా. ఈ వ్యాధిని అధిగమించడానికి ఒక రోడ్ మ్యాప్ని క్రియేట్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో అది ఎప్పటికల్లా ఇరాడికేట్ చేయాలనుకుంటుంది అని అడుగుతున్నారు. దట్ ఈస్ 2030. సో WHO ఈ మెనింజైటిస్ అనే వ్యాధిని
2030 కల్లా ఓడించడానికి, ఎరాడికేట్ చేయడానికి ఒక గ్లోబల్ రోడ్ మ్యాప్‌ని విడుదల చేసింది. దాని అనుబంధ సంస్థలతో కలిసి. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి జెనీవా, స్విట్జర్లాండ్‌లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. మలేరియా ఫ్రీ కంట్రీగా రీసెంట్‌గా చైనాకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ ఇచ్చింది. పాండమిక్ ఎపిడమిక్ హబ్ అనే దాన్ని జర్మనీలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. టెడ్రస్ అడ్నమ్ ఈజ్ ద ప్రెజెంట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ క్రౌన్డ్ ద మిస్ ఎర్త్ 2021. సో మిస్ ఎర్త్ ఇండియా 2021గా సో ఎవరు ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. రష్మి మాధురి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రష్మి మాధురి గారు మిస్ ఎర్త్ ఇండియా 2021 కిరీటాన్ని గెలుచుకోవడం జరిగింది. ఆ క్రౌన్ గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ చూసుకునేటప్పటికి హూ హ్యాస్ బికమ్ ద ఇండియాస్ 22nd విమెన్ గ్రాండ్ మాస్టర్. భారతదేశంలో 22వ విమెన్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు ఎంపికయ్యారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. యాక్చువల్గా మనకి 70 గ్రాండ్ మాస్టర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, విశ్వనాథ్ ఆనంద్ గారు ఫస్ట్ గ్రాండ్ మాస్టర్. సో దాని తర్వాత 70th గ్రాండ్ మాస్టర్గా రాజా రిత్విక్ ఉన్నారు. అండ్ అలాగే ఈసారి 22nd విమెన్ గ్రాండ్ మాస్టర్గా అయ్యింది దివ్య దేశ్ముఖ్ గారు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హంగేరీలోని బుదపెస్ట్ కేంద్రంగా జరిగిన ఏదైతే చెస్ ఛాంపియన్షిప్ ఉందో సో దాంట్లో భాగంగా సో ఆ గేమ్ తర్వాత దివ్య దేశ్ముఖ్ 22nd విమెన్ గ్రాండ్ మాస్టర్గా ఎంపిక కావడం జరిగింది. సుబ్రహ్మణ్యం విజయలక్ష్మి ఇస్ ద ఫస్ట్ విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా సుబ్రహ్మణ్యం విజయలక్ష్మి గారు. ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా విశ్వనాథ్ ఆనంద్ గారు. 70th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా రాజా రిత్విక్ గారుగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఫర్ 2022 విమెన్స్ ఫుట్బాల్ ఏషియన్ కప్. సో విమెన్స్ ఫుట్బాల్ ఏషియన్ కప్కి సంబంధించి ట్యాగ్ లైన్ ఏంటి అని అడుగుతున్నారు. అవర్ గోల్ ఫర్ ఆల్. ఎందుకంటే 2022 ఈ విమెన్స్ ఫుట్బాల్ ఏషియన్ కప్ అనేది మహారాష్ట్ర కేంద్రంగా ఇండియాలోనే జరగబోతుంది. సో అందుకని లోకల్ ఆర్గనైజేషన్స్, ఏషియన్ ఫుట్బాల్ ఆర్గనైజేషన్ ఈ రెండు కలిసి అవర్ గోల్ ఫర్ ఆల్ అనే ట్యాగ్ లైన్ని సో దీనికి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ ఫుడ్ డే ఫర్ ద ఇయర్ 2021. సో వరల్డ్ ఫుడ్ డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి వరల్డ్ ఫుడ్ డే అనేది October 16th రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి సేఫ్ ఫుడ్ ఫర్ నౌ అండ్ అ హెల్దియర్ టుమారో అనేది దాని యొక్క థీమ్. వరల్డ్ ఫుడ్ డేకి సంబంధించి October 16th అనేది దాని డే. సేఫ్ ఫుడ్ ఫర్ నౌ అండ్ ఏ హెల్దియర్ టుమారో అనేది దాని యొక్క థీమ్ అనమాట. అలాగే ఫుడ్ సేఫ్టీ డే అని చెప్పేసి ఉంది. June 7th ఈజ్ అ ఫుడ్ సేఫ్టీ డేగా చెప్పొచ్చు. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఇరాడికేషన్ ఆఫ్ పావర్టీ ఈజ్ అబ్జర్వ్. సో ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఇరాడికేషన్ ఆఫ్ పావర్టీ అనేది 17th October రికగ్నైజ్ చేయబడింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.